బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 58. ఈరోజు 3 ప్రోమోలు చూశాను. ఈ 3 ప్రోమోలు చూసిన తర్వాత ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అన్నది నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు 3 ప్రోమోలు చూసిన తర్వాత నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వీక్కి 7 డేస్ ఉంటాయి. 7 డేస్లోని సండే అన్నది ఎలిమినేషన్ డే. ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా సాటర్డే, ఫ్రైడే ఈ 2 కూడా వీకెండ్స్ కాబట్టి వీకెండ్లోనే ఎవరు క్యాప్టెన్ అవుతారు అన్నది తెలుస్తుంది. ఎవరు ఎక్కువ టాస్కుల్లో గెలిచారు, ఎవరు నామినేషన్లో ఉన్నారు అన్నది కూడా ఇక్కడే తెలుస్తుంది. మండే ఎక్కువ తెలుస్తుంది నామినేషన్లో ఎవరున్నారు అన్నది. ఇంకా మంగళవారం నుండి బుధవారం, గురువారం ఈ మధ్యలో 4 రోజులు 3 రోజులు కూడా బిగ్ బాస్ ఏం చేస్తుంది అంటే కొన్ని టాస్క్లు అనేది వీళ్ళకి అప్పచెప్తుంది. ఈ టాస్క్ల వల్ల వీళ్ళ మధ్యలోనున్న అంటే వీళ్ళలోనున్న కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, అసలు వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తుంది. అయితే ఈరోజు కూడా అలాంటిదే జరిగింది. ఎపిసోడ్ మొత్తం ఏంటంటే ఇక నుండి బిగ్ బాస్ ఏంటంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండివిజువల్గా కెప్టెన్సీ టాస్క్ని వివరించడం కాకుండా ఒక్కొక్కరికి ఫోన్ కాల్ చేస్తారని బిగ్ బాస్ ఒక ఫోన్ కాల్ అరేంజ్మెంట్ చేసి, సో ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది అంటే తనుజకు వచ్చింది. తనుజ ఫోన్ లిఫ్ట్ చేయగానే తనుజ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళమని బిగ్ బాస్ చెప్పగానే వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు. తనుజకైతే ఒకటి చెప్పింది బిగ్ బాస్, ఏంటంటే ఈ రోజు నుండి కెప్టెన్సీ టాస్క్లు అనేది స్టార్ట్ చేస్తున్నాము అని. అందరికీ నువ్వు ఎలా చెప్తావో అలాగే చెప్పు అని అన్నారు. తర్వాత సరే అని చెప్పి తనుజ ఫోన్ పెట్టేసిన తర్వాత తనుజ బిగ్ బాస్లో ఉన్న హౌస్మేట్స్ అందరికీ చెప్పింది, ఈ రోజు నుండి కెప్టెన్సీ టాస్క్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కెప్టెన్సీ కింద ఎవరైతే టాస్క్లో విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్ అవుతారో అని. తన మాట ఎవరు నమ్మలేదు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అందులోని రీతు చౌదరి అయితే ముఖం మీద చెప్పేసింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను నీ మాటలని తనుజకి చెప్పింది. తనుజ కూడా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది, ఇది ప్రాంక్ చేసే సమయం కాదు, బిగ్ బాస్ నాకు చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, కావాలంటే నీకు కూడా బిగ్ బాస్ ఫోన్ చేస్తారు కదా అప్పుడు నీకు తెలుస్తుంది అని తనుజ రీతుకి రిప్లై ఇచ్చింది. సరే, ఇది అయిపోయిన తర్వాత రీతు చౌదరికి ఫోన్ వచ్చింది. బిగ్ బాస్ అయితే ఇలా అడిగింది, తనుజ చెప్పిన మాటలు నువ్వు నమ్ముతావా నమ్మవా అని. రీతు చౌదరి అయితే ముఖం మీద చెప్పింది, తను చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు, నేను తన మాటలు నమ్మను అని బిగ్ బాస్కి చెప్పింది. బిగ్ బాస్ కూడా సరే నీ నమ్మకం మీద నువ్వు ఉండు అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. యాక్చువల్గా ఈ గేమ్ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, బిగ్ బాస్ కావాలనే వీళ్ళ మధ్యలో యూనిటీ ఉన్నదా లేదా చెక్ చేయడానికి గొడవలు అనేది క్రియేట్ చేసి ఆర్గ్యుమెంట్స్ని కావాలనే పెడుతుంది. అందరికీ ఈక్వల్గా అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని గేమ్ని ఆడితే గేమ్ చాలా బాగుంటుంది. అలా లేదు నాకు నచ్చినట్టు ఆడుతానంటే ఇలాగా పెద్ద పెద్ద గొడవలు అయ్యి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా అలాగే చేసింది. తర్వాత బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఫోన్ చేసేది. సుమన్ శెట్టికి ఒక కొన్ని టాస్క్లు ఇచ్చి, నువ్వు ఎవరికి చెప్పకూడదు, నేను చెప్పిన టాస్క్లు నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఎవరినైనా ఎలిమినేట్ చేసే పవర్ దక్కుతుందని సుమన్ శెట్టికి బిగ్ ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. సుమన్ శెట్టి కూడా దానికి సరే అని చెప్పి ఆ ఆఫర్ని తీసుకొని సుమన్ శెట్టి ఎవరికి చెప్పకుండా బిగ్ బాస్ చెప్తున్న కొన్ని టాస్క్లని హౌస్మేట్స్ తెలియకుండా చేస్తున్నాడు. హౌస్మేట్స్ ఇవన్నీ గమనించి సుమన్ శెట్టి మీద కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి, అలాగే వాళ్ళకి మధ్యలోని కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టి దివ్య కెప్టెన్సీలోని కొన్ని టాస్క్లు అయితే కెప్టెన్సీ కోసం జరుగుతుండగా సుమన్ శెట్టి మధ్యలోనే ఒక రిబల్ కింద వ్యవహరించి మధ్యలో తెలియని టాస్క్లు కూడా సుమన్ శెట్టి చేశాడు. సో ఈ రోజు ఎపిసోడ్ మొత్తం ఈ కెప్టెన్సీ టాస్క్ మీద రన్ అవుతూ ఎండ్ అయిపోతుంది.